రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసిన ఇండియా ఇంగ్లాండ్ను తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆల్అౌట్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 430 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ను కేవలం 121 పరుగులకే ఆల్అౌట్ చేసి 436 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో రెండో రోజు ఇండియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మూడో టెస్టులో జైస్వాల్ అరుదైన రికార్డును సాధించాడు. అంతేకాక వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మరి ఆ రికార్డు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ మూడో టెస్టులో జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఇక ఈ డబుల్ సెంచరీతో పాటు మరో క్రేజీ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అది కూడా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన టీమిండియా క్రికెటర్గా జైస్వాల్ రికార్డు సృష్టించాడు. ఒకే టెస్ట్ ఇన్నింగ్స్లో 12 సిక్స్లు కొట్టి అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా నిలిచారు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ 7 సిక్స్లు కొట్టిన రికార్డును జైస్వాల్ తాజాగా బద్దలు కొట్టాడు. సెహ్వాగ్ కంటే ముందు ఉన్న మరికొందరు టీమిండియా ప్లేయర్లను కూడా జైస్వాల్ వెనక్కి నెట్టాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన క్రికెటర్గా నవజోత్ సింగ్ సిద్ధు ఉన్నాడు. ఆయన టెస్ట్ ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా 8 సిక్స్లు కొట్టి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాతి స్థానంలో మయాంక్ అగర్వాల్ సైతం 8 సిక్స్లతో, వీరేంద్ర సెహ్వాగ్ 7, హర్భజన్ సింగ్ 7, హార్దిక్ పాండ్యా 7, రోహిత్ శర్మ 7 సిక్స్లు కొట్టారు. ఇదే సమయంలో ప్రపంచ రికార్డులో కూడా జైస్వాల్ స్థానం సంపాదించాడు. ప్రపంచంలో టెస్ట్ ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ సరసన నిలిచాడు జైస్వాల్. ఇప్పటి వరకు అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా వసీం అక్రమ్ ఉన్నారు. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో జైస్వాల్ డబుల్ సెంచరీతో పాటు ఏకంగా 12 సిక్స్లు బాది అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మరి జైస్వాల్ సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.